నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఏడాదికి 2 విడతలుగా వేతన ప్రోత్సాహకం. ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వీరి యొక్క చేనేత అభయహస్తంలో భాగంగా నేతన్న భరోసా పథకం మార్గదర్శకాలను విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇందుకోసం 48 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు, ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులతో పాటు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం ఉంటుందన్నారు. గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు 18,000 రూపాయలు, అనుబంధ కార్మికులకు 6,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. దీంతో దాదాపు 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. అంతేకాకుండా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారు చేయబడిన యూనిక్ లోగోను జతచేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం నేత అనుబంధ కార్మికులందరికీ వర్తిస్తుందని, 18 సంవత్సరాల నుండి జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ఫ్రీలూమ్ ప్రిపరేటరీ పనులైన డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50% పొందుతున్న వారంతా అర్హులని తెలిపారు. జియో ట్యాగ్ వారంతా కూడా దీనికి అర్హులని తెలిపారు. జియో ట్యాగ్ చేయబడినటువంటి మగ్గాల ద్వారా వార్పుల్లో కనీసం 50% కంటే ఎక్కువ పూర్తి చేసిన నేత అనుబంధ కార్మికులకు నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోకి వేతన ప్రోత్సాహకం ఉంటుందంటున్నారు. సంవత్సరానికి 2 విడతలుగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ నుండి మార్చి నేత కార్మికుడికి 9,000, అనుబంధ కార్మికుడికి 3,000 చొప్పున 2 దఫాలుగా సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వీరు వేతన ప్రోత్సాహకంగా నేత కార్మికులకు అందించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నేతన్నకి ఇచ్చేటటువంటి భరోసా. ఇప్పటికే దీనికి 48 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.